హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఎంతో కాలంగా ఏపీ డిఎస్సి అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో గైస్, ఒక 1 అవర్ క్రితమే మనకైతే ఈ యొక్క ఫలితాలనైతే విడుదల చేయడం జరిగింది. జిల్లాల వారీగా అన్ని పోస్టులకు సంబంధించి ఈ యొక్క సెలక్షన్ లిస్ట్‌నైతే విడుదల చేయడం జరిగింది. సో గైస్, దీనికి సంబంధించినటువంటి లింక్‌ను కూడా నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆహ్, ముందుగా అయితే జిల్లాల వారీగా అసలు సెలక్షన్ లిస్ట్ చూద్దాం ఒకసారి గైస్. ఇక్కడ చూడండి. ముందుగా డిఎస్సి 2025 సెలక్షన్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడొచ్చేసి ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి గదా! ఇక్కడ దీని మీద ఇలా క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి స్కూల్స్ అయితే ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. చూడండి. పీజీటీ ఇంగ్లీష్ జోన్ 1 ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేసినట్టయితే దీనికి సంబంధించినటువంటి డేటా అయితే వస్తుంది. గైస్, చూడండి. ఇప్పుడు మనం ఏది చూసాం మనము? డిస్ట్రిక్ట్ ఏది చూసాం? అలా అన్ని డిస్ట్రిక్ట్‌ల వైస్‌గా ఇలా చూసుకోవచ్చు మీరైతే క్లిక్ చేసి. చూడండి. ఇక్కడొచ్చేసి కరెంట్ రోస్టర్ సైకిల్ నంబర్ 1 ఇక్కడుంది గదా! రోస్టర్ పాయింట్ 73, 74, 75 అంటే ఇక్కడ కట్ అయింది. ఎస్టీకి ఇక్కడ కట్ అయింది. ఇది చూసుకోవాలంటే నెక్స్ట్ డీఎస్సీకి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది సో, ఇప్పుడైతే చూడండి. డీఎస్సీలో సత్య, వీఎల్, పద్మజ, ఐవి చూడండి. ఈ ఫీమేల్ క్యాండిడేట్‌కి ఓసీ కేటగిరీలో వచ్చింది. ఈడబ్ల్యూఎస్‌లో వచ్చిందన్నట్టు తనకి. సో, వీళ్ళు ముగ్గురైతే ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది ఇక్కడ. ఓకేనా గైస్? నెక్స్ట్ చూద్దాం. జోన్ 1కి సంబంధించి చూసాం గదా! ఇప్పుడు చూడండి. ఇంగ్లీష్ మీడియం బాటనీకి సంబంధించి జోన్ 2లో చూద్దాం. జోన్ 2లో చూసినట్టయితే చూడండి. ఇక్కడ ఒకళ్ళైతే సెలెక్ట్ కావడం జరిగింది. జోన్ 2లో జోన్ 2కి సంబంధించి బాటనీలో పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌లో చూడండి. ఒకళ్ళైతే సెలెక్ట్ కావడం జరిగింది. ఇది కూడా ఓసీలో వచ్చేసింది. సారీ, సిలో వచ్చేసింది ఇది. సిలో వచ్చేసింది. నెక్స్ట్ చూద్దాం గైస్. నెక్స్ట్ వచ్చేసి జోన్ 2 అయిపోయింది కదా! జోన్ 3లో చూద్దాం. జోన్ 3లో బాటనీ ముగ్గురికొచ్చేసింది దీంట్లో గూడా ముగ్గురికి వచ్చేసింది. 3 పోస్టులు ఫిలప్ చేయడం అయితే జరిగింది ఇక్కడ గూడా. చూడండి గైస్. నెక్స్ట్ వచ్చేసి జోన్ 3 అయిపోయింది కదా! ఇప్పుడొచ్చేసి జోన్ 1 పీజీటీ సివిక్స్ ఇంగ్లీష్ మీడియంలో చూసినట్టయితే గైస్ చూడండి. ఇక్కడైతే ఒకళ్ళైతే సెలెక్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి డీకి అయితే ఇక్కడొచ్చింది. ర్యాంక్ వచ్చేసి అంటే మనకు దీంట్లో అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కరెంటు ఇగో బ్యాక్‌లాగా కరెంట్ 1 రోస్టర్ సైకిల్ నంబర్ 1 37 రోస్టర్ పాయింట్స్ ఓసీ కేటగిరీ ఎల్ లోకల్ ఎండీఎస్‌సి కృష్ణ నీలోరొట్టు నెల్లిరొట్టు, నీలిరొట్టు, నీలిరొట్టు మాధవరావు మేల్ బీసీడీలో వచ్చేసింది. ఇక్కడొచ్చేసి చూడండి ఇది. నెక్స్ట్ చూద్దాం గైస్. నెక్స్ట్ వచ్చేసి జోన్ 1 అయిపోయింది కదా! ఇదొచ్చేసి సివిక్స్ అయిపోయింది కదా! కామర్స్‌లో చూద్దాం. జోన్ 1లో కామర్స్‌లో చూసినట్టయితే ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్‌కు సంబంధించి ఒకళ్ళైతే రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి ర్యాంక్ 1 ఉంది చూడండి గైస్. ఇక్కడ ర్యాంక్ 1 లాస్ట్‌లో ఉంటుంది ఇక్కడ. ఇది ర్యాంక్ 1. ఇది కామర్స్‌కు సంబంధించింది. అలానే చూడండి గైస్. నెక్స్ట్ వచ్చేసి కామర్స్ అయిపోయింది కదా! జోన్ 3లో కామర్స్ చూద్దాం. జోన్ 3లో కామర్స్ చూసినట్టయితే ఒక పోస్ట్ ఉంది. అదైతే తనకు బీసీడీకి రావడం జరిగింది. సో, నెక్స్ట్ చూద్దాం గైస్. జోన్ 4కు సంబంధించి పీజీటీ కామర్స్ చూద్దాం ఇక్కడ. జోన్ 4కి సంబంధించి చూసినట్టయితే ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ కూడా బీసీడీ క్యాండిడేట్‌తో అంటే ఫిల్ చేయడం జరిగింది. జోన్ 4లో మ్యాథమెటిక్స్ చూద్దాం. జోన్ 4లో మ్యాథమెటిక్స్ చూసినట్టయితే 2 పోస్టులున్నాయి. 2 పోస్టులయితే వాళ్ళకి మెరిట్ లిస్ట్‌లో ఉన్నటువంటి ర్యాంక్ ఎంత అంటే 16,5 ఈళ్ళిద్దరికైతే పోస్టులు రావడం జరిగింది. చూడండి. నెక్స్ట్ వచ్చినట్టయితే మ్యాథమెటిక్స్ అయిపోయింది కదా! జువాలజీ. నెక్స్ట్ జువాలజీలో చూసినట్టయితే ఒక పోస్ట్ ఉంది. తన ర్యాంక్ ఎంత అంటే 5 అన్నట్టు. చూడండి ఇక్కడ లాస్ట్‌లో ఉంటుంది ర్యాంక్ అనేది అదన్నట్టు. అంటే మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ అదన్నట్టు. సో గైస్ చూడండి. జువాలజీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం జోన్ 3కి సంబంధించి చూసినట్టయితే అందులో 4 పోస్టులున్నాయి. నాలుగిటికి ఒకాయన ఫస్ట్ ర్యాంక్ ఉంది. తర్వాత సెవెంత్ ర్యాంక్, తర్వాత 13థ్, తర్వాత 8థ్. ఈ ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. రోస్టర్ పాయింట్స్ కూడా ఇక్కడున్నాయి చూడండి. ఇదైతే నెక్స్ట్ ఇయర్‌కైతే బాగా ఉపయోగపడుతుంది. సో, ఇది నలుగురికైతే ఇక్కడ రావడం జరిగింది గైస్. నెక్స్ట్ చూడండి. ప్రిన్సిపల్ చూద్దాం. ఇప్పుడొచ్చేసి ప్రిన్సిపల్ చూసినట్టయితే ఇక్కడొచ్చేసి చూడండి దరిదాపుగా 15 మందికైతే రావడం జరిగింది. వాళ్ళకొచ్చినట్టు 110 ర్యాంకు, 1241 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి గూడా ఇక్కడైతే జాబ్ రావడం జరిగింది గైస్. 1400కు పైచిలుకు వచ్చినటువంటి వాళ్ళకి గూడా ఇక్కడైతే జాబ్ వచ్చేసింది. అది బ్యాక్‌లాగ్ సైకిల్ 1 రోస్టర్ పాయింట్ 8 ఎస్టీకొచ్చిందన్నట్టు. 1400 ఉన్నటువంటి ఎస్టీకొచ్చింది. దాని తర్వాత ఎస్టీ వుమెన్ బికొచ్చేసింది 1200 ఉన్నటువంటి వాళ్ళకి. సో, వాళ్ళ ర్యాంక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది 15 మందికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ స్టేట్ వైడ్‌గా సంబంధించి గాయ్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ చూడండి. టీజీటీ ఇంగ్లీష్ మీడియం జోన్ 1కి సంబంధించి చూసినట్టయితే ఇందులో వచ్చేసి 8 మందికైతే పోస్టులు రావడం జరిగింది. ఇందులో 272 హైయెస్ట్ ర్యాంకు. 337
337 హైయెస్ట్ ర్యాంకు. దాని తర్వాత 272, దాని తర్వాత 149, 37, 38 వీళ్ళకైతే జాబ్ అయితే రావడం జరిగింది గైస్. గైస్ ఇలానే మీరైతే డీఎస్సీ లిస్ట్‌నైతే సెలక్షన్ లిస్ట్‌నైతే జిల్లాల వారీగా దాని తర్వాతగా మనకున్నాయి గదా! ఇప్పుడు మున్సిపల్ స్కూల్సా, లేకపోతే ఏపీ ఆర్‌ఈఐఎస్సా, తర్వాత ఏపీఎస్‌డబ్ల్యూ, ఆర్‌ఈఐఎస్సా, లేకపోతే ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్, గురుకులం, మున్సిపలా, లేకపోతే లోకల్ బాడీయా, డిఫరెంట్ ఏబుల్డ్ స్కూల్సా, లేకపోతే గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్సా, ఎంజేపీ, సీడబ్ల్యూఆర్‌ఎస్ స్కూల్సా, మున్సిపల్సా, ఇవన్నీ మీరైతే ప్రతి ఒక్క దాన్ని క్లిక్ చేసి మీరైతే ఇక్కడైతే తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కటి చూపిస్తే వీడియో అయితే బాగా లెంత్ అవుతుంది. ఇదైతే గైస్ ఈ డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తా. ఈ లింక్‌నైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను గైస్. థాంక్ యూ.